కొన్ని హర్రర్ స్టోరీలు మనం విన్న తర్వాత చాలా రోజులు అవి మనతోనే ఉండిపోతాయి. ఎక్కడైనా ఏదైనా కదిలినా కానీ ఈ స్టోరీని గుర్తొస్తుంది. నైట్ నిద్రపోయినా కానీ చెవిలో చిన్నగా ఈ స్టోరీలో వచ్చిన సౌండ్సే వినిపిస్తాయి. అలాంటి ఒక స్టోరీనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఇది మొదలైంది ఒక చిన్న గిఫ్ట్ తో, అది కూడా ఒక ఆడుకునే బొమ్మ. దాని పేరు యానబెల్. మీరు మూవీస్ లో చూసి భయపడిన ఈ బొమ్మ స్టోరీ నిజంగా జరిగింది అంటే మీ రియాక్షన్ ఏంటి? అది కూడా వాళ్ళు చూపించింది చాలా తక్కువ. రియల్ లైఫ్ లో దీని వెనక ఇంకా భయంకరమైన సంఘటనలు ఉన్నాయి. అండ్ యూజువల్ గా ఏదైనా హర్రర్ మూవీలో బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని వస్తే మనకి భయం డబుల్ అవుద్ది. అలాంటిది యానబెల్ గురించి మూవీలో చూపించలేనివి కూడా ఉన్నాయని తెలిసి నేను కూడా షాక్ అయ్యా. అండ్ ఇప్పటికీ కూడా ఈ బొమ్మని ఒక లాక్డ్ వుడెన్ బాక్స్ లో పెట్టి దాని కింద వార్నింగ్ సైన్ వేసి ఉంటది. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఓపెన్ చేయకండి అని చెప్పి. అండ్ ఇన్ఫాక్ట్ ఓపెన్ చేయడం కాదు, కేవలం దీని పైన బాక్స్ ని టచ్ చేయడం వల్ల రియల్ గా ఒక పర్సన్ చనిపోయాడు. ఆ వుడెన్ బాక్స్ పైన ఉన్న గ్లాస్ ని ట్యాప్ చేస్తూ ఇది ఫేక్ అని అనరాని మాటలు అన్న మనిషి అదే రోజు చనిపోయాడు. ఈ బొమ్మని పట్టుకుని విసిరేసిన ఒక పర్సన్ కి ఒంటి మీద 7 కత్తిఘాట్లు వచ్చాయి. ఇలా ఒక్కటి కాదు, ఈ బొమ్మ చుట్టూ చాలా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అయితే యాక్చువల్లీ మీలో ఎంతమందికి తెలుసు ఆ బొమ్మ పేరు యానబెల్ కాదు, దాని పేరు రాగడీ యాన్. మరి యానబెల్ ఎవరు అంటే ఆ బొమ్మ లోపల ఉన్న ఆత్మ పేరు. అండ్ ఇన్ఫాక్ట్ ఒరిజినల్ యానబెల్ బొమ్మకి అండ్ మూవీలో చూపించిన బొమ్మకి కూడా చాలా తేడా ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అయితే ఎందుకని కంపెనీ వాళ్ళు తయారు చేసిన కొన్ని వేల బొమ్మల్లో ఈ ఒక్క బొమ్మలో మాత్రమే దెయ్యం ఉంది? ఎలా ఈ బొమ్మ గురించి బయటకు వచ్చింది? ఎందుకని 2 అమ్మాయిలు ఈ బొమ్మలో దెయ్యం ఉంది అని తెలిసి కూడా వాళ్లతోనే ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు? అసలు నిజంగా ఈ బొమ్మ లోపల ఆత్మ ఉందా? భయపెట్టే యానబెల్ స్టోరీ ఏంటి? ఇలా చాలా విషయాలను ఈ వీడియోలో. అండ్ ఖచ్చితంగా భయపడతారు, జాగ్రత్త. ఐ డేర్ యూ టు వాచ్ ద ఫుల్ వీడియో. అండ్ భయపడిన వాళ్ళు కమెంట్ చేయండి ఎక్కడ భయపడ్డారు అని చెప్పి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా, ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. 1915 ఈ ఇయర్ లోనే ఫస్ట్ టైం రాగడీ యాన్ డాల్ ఇంట్రడ్యూస్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే 1950s లో యుఎస్ లో ఒక చిన్న ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మాయి పేరు డోనా. ఆ పాప ఏజ్ అప్పటికి 8 years మాత్రమే. అందరి పిల్లల్లాని ఈమె దగ్గర కూడా ఈ డాల్ ఉండేది. ఈమెకి ఈ బొమ్మ అంటే ఎంత ఇష్టం అంటే అసలు ఈ బొమ్మ లేకుండా ఒక్క రోజు కూడా నిద్రపోయేది కాదు. అయితే కాలం గడిచిపోయింది. డోనా ఇప్పుడు హార్ట్ఫోర్డ్ లో ఉన్న మెడికల్ కాలేజ్ లో నర్సింగ్ చదువుతుంది. ఏజ్ కూడా అరౌండ్ 28 years ఉంటాయి. అయితే కాలేజ్ హాస్టల్లో కాకుండా బయట తన ఫ్రెండ్ యాంజీ అని ఇంకో అమ్మాయితో కలిసి అపార్ట్మెంట్ లో ఉండేది. డోనా 28th బర్త్డేకి తన మదర్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలని చూస్తూ ఉండగా షాప్ లో ఒక షెల్ఫ్ లో కనిపించింది ఈ డాల్. చిన్నప్పుడు డోనాకి బొమ్మ అంటే చాలా ఇష్టం అని గుర్తుపెట్టుకున్న ఆమె మదర్ దీన్నే కొని తనకి ఒక మెమరీ లాగా గిఫ్ట్ ఇచ్చింది. అది చూసిన డోనా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఆ రోజు నుండి కూడా డోనా ఆ బొమ్మతో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసింది. తినడానికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని చేత్తోనే పట్టుకుని వచ్చేది. ఇది చూసిన యాంజీ ఏంటంటే ఈ బొమ్మతో ఆడుకుంటూ ఉంటామని ఎగతాళి కూడా చేసేది. అయితే ప్రతి రోజు కూడా యాంజీనే ముందు నిద్ర లేచేది. అలా లేచి ఇల్లు సర్దుకుని రెడీ అవుతూ డోనాని నిద్ర లేపేది. అయితే సడన్ గా ఒక రోజు యాంజీ అప్పుడే లేచిన డోనాతో, ఏంటి డోనా ఇది? ప్రతి రోజు కూడా బొమ్మని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు. ఒకసారి టేబుల్ మీద ఉంటే ఇంకోసారి నేల మీద పడిపోయి ఉంటుంది. ఒకసారి నీ బెడ్ పక్కన పడిపోయి ఉంటే ఇంకోసారి డోర్ ఎదురుగా ఉంటుంది. 2-3 సార్లు అయితే నేనే చూసి భయపడ్డాను. నిన్ను లేపే ముందే నేను దాన్ని షెల్ఫ్ లో పెడుతున్నా అని చెప్పింది. అప్పటి వరకు కూడా కొంచెం నిద్రమత్తులో ఉన్న డోనా కళ్ళు ఒక్కసారిగా షాక్ లో పెద్దగా తెరుచుకున్నాయి. అది షాక్ అని కూడా చెప్పలేం. ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక రకమైన భయం. ఆమెని అలా చూసిన యాంజీ, సరే అయ్యిందేదో అయిపోయింది, ఈసారి నుండి జాగ్రత్తగా పెట్టు అని చెప్తూ ఉండగానే భయపడుతూ ఉన్న డోనాని చూసి యాంజీకి ఏం అర్థం కాలేదు. ఏంటి డోనా, ఎందుకు చెమటలు పట్టేస్తున్నాయి, ఏం మాట్లాడవేంటి అని అడిగితే దానికి డోనా, నేను నిద్రపోయే వరకు కూడా ఆ బొమ్మనే పట్టుకుని ఉండేదాన్ని, కానీ నిద్రపోయే ముందు లేచి వెళ్లి ఆ బొమ్మని పక్కనే ఉన్న షెల్ఫ్ లో పెట్టి పడుకునేదాన్ని అని చెప్పింది. ఈ మాట విన్న యాంజీ ఫస్ట్ డోనా ఏదో కవరప్ చేస్తుందేమో అనుకుంది, కానీ డోనా మాత్రం భయపడుతూ ఆ బొమ్మనే చూస్తుంది. ఆ బొమ్మ కూడా డోనా వైపే చూస్తున్నట్టు అనిపించింది. ఇది వాళ్ళకి బొమ్మతో ఎదురైన ఫస్ట్ పారానార్మల్ ఇన్సిడెంట్. ఆన్సర్ తెలియలేని క్వశ్చన్ ని వదిలేసి ఇద్దరు కూడా రెడీ అయి కాలేజ్ కి వెళ్ళొచ్చారు. నైట్ అయింది. ఇద్దరు కూడా వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోయారు. డోనా ఈ రోజు మాత్రం ఆ బొమ్మని అసలు షెల్ఫ్ లో నుండి బయటికి తీయలేదు. సైలెంట్ గా వెళ్లి బెడ్ మీద పడుకుంది. అయితే నిద్రలో ఆమెకి ఏదో డిస్టర్బెన్స్ అయ్యి జస్ట్ కొంచెం ఓపెన్ అయిన ఐస్ తో చూస్తుంటే ఎదురుగా ఆ
బొమ్మ కుర్చీలో కూర్చుని ఊగుతూ కనిపించింది. కళ్ళు నలుపుకుని క్లియర్ గా చూస్తే ఆ చీకట్లో ఆ బొమ్మ తన కాలిని ఒక దాన్ని కదపడం చూసింది. దాంతో ఒక్కసారిగా గట్టిగా అరిచేసింది. ఆ అరుపులకి యాంజీ సడన్ గా నిద్రలేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వచ్చేసరికి డోనా బెడ్ మీద బెడ్షీట్ చుట్టుకుని అరుస్తూ ఉంది. ఏమైంది అని అడిగితే ఆ బొమ్మని చూపిస్తూ భయంగా జరిగింది మొత్తం చెప్పింది. వీళ్ళ ఇద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది అని అర్థం కావట్లేదు. యాంజీ ఏమో డోనా చెప్పేది నిజమా కాదనే డౌట్ తోనే చూస్తుంది, కానీ డోనా ఏమో ఆమె చూసే వాటికి అండ్ ఎక్స్పీరియన్స్ చేసే వాటికి భయపడుతూ ఉంది. ఆ బొమ్మని డోనా ప్రతిరోజు కూడా కాలేజ్కి వెళ్లే ముందు ఆ ర్యాక్ లో దాన్ని లాక్ చేసి పెట్టేది. కానీ తిరిగి వచ్చేపాటికి ఆ బొమ్మ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేది. ఇవి చూస్తున్న యాంజీ ఈసారి నేను లాక్ చేస్తా అని చెప్పి లాక్ చేసి వెళ్ళింది. కానీ ఆ రోజు కూడా సేమ్ అదే రిపీట్ అయింది. అయితే మరి ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళ బొమ్మను ఎందుకు బయటపడేయలేదు అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అది వాళ్ళ మదర్ ఇచ్చిన గిఫ్ట్. 2, వాళ్ళకి పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ కేవలం ఆ బొమ్మతోనే కాదు. నైట్ నిద్రపోతున్నప్పుడు సడన్ గా వాళ్ళ పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించడం, ఎవరో వాళ్ళని చూస్తున్నట్టు అనిపించడం, అండ్ ఒక్కోసారి అయితే యాంజీ నిద్రలో నుండి లేచి కళ్ళు తెరిచి చూడగానే ఆమె ఫేస్ కి ఎదురుగా ఒక భయంకరమైన ఫేస్ కనిపించింది. ఆమె ఒక్కసారిగా భయపడి పైకి లేచి కూర్చుని లైట్ ఆన్ చేస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇది ఒక్కటే కాదు, వాళ్ళిద్దరికి ఆ ఇంట్లో ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో వాళ్ళు ఏంటంటే అసలు ఈ ఇంట్లోనే ఏదో ఉందేమో అనుకుంటున్నారు, లేదు అంటే వాళ్ళే ఎక్కువ భయపడుతున్నారేమో, అందుకే ఇలా హెల్యూసినేట్ చేసుకుంటున్నారేమో అనుకునే వాళ్ళు తప్ప ఈ బొమ్మ అన్నిటికీ కారణం అని కంప్లీట్ గా నమ్మలేదు. సో అక్కడే ఉండిపోయారు. అయితే ఈ విషయాలన్నీ కూడా యాంజీ బాయ్ ఫ్రెండ్ లూయికి చెప్పేవాళ్ళు. అతను వీటిని పెద్దగా నమ్మేవాడు కాదు. కానీ ఒక రోజు ఈ ముగ్గురు కూడా 2 days బయటికి వెళ్లి 3rd day తిరిగి ఇంటికి వచ్చారు. డోర్ ఓపెన్ చేసేసరికి సడన్ గా అక్కడ ఈ బొమ్మ నిల్చుని ఉంది. అంటే లిటరల్ గా 2 కాళ్ళ మీద నిల్చుని ఉంది. వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపే మళ్ళీ కింద పడిపోయింది. అండ్ ఆ బొమ్మ చుట్టూ కూడా బేకింగ్ పేపర్స్ మీద ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ అస్ అని రెడ్ కలర్ లో రాసి ఉంది. వాటిని చూసిన వీళ్ళకి 2 విషయాలు అన్యూజువల్ గా అనిపించాయి. ఒకటి, అసలు వాళ్ళ ఇంట్లో బేకింగ్ పేపర్సే లేవు, మరి ఇవి ఎక్కడి నుండి వచ్చాయని. అండ్ అందులో రాసిన లెటర్స్ అన్ని కూడా అన్ఈవెన్ గా ఏదో చిన్న పిల్లలు రాసినట్టున్నాయి. అండ్ సెకండ్, ఆ బొమ్మ ఒక సాఫ్ట్ ఐ. దాన్ని వీళ్ళు నిల్చోపెట్టడానికి చూసిన ప్రతిసారి కూడా అది కింద పడిపోయింది. ఇది చూసిన యాంజీ అండ్ డోనా కంగారు పడుతుంటే లూయి మాత్రం అసలు ఇది మొత్తం కూడా ఈ బొమ్మ వచ్చినప్పటి నుండి స్టార్ట్ అయింది అని చెప్పి ఆ బొమ్మని గట్టిగా పట్టుకుని ఒక మూలకి విసిరేశాడు. దీన్ని బయటపడేయండి అని చెప్పి అరిచాడు. కానీ అప్పటికి భయపడిపోయి ఉన్న యాంజీ అండ్ డోనా ఆ రోజుకి లూయిని కూడా వాళ్ళతోనే ఉండిపోమని అడిగారు. ఈవినింగ్ అయింది. టైడ్ అయిపోయి ఉన్న లూయి సోఫాలో నిద్రపోతూ ఉన్నాడు. అయితే అతని కాళ్ళ దగ్గర ఏదో కదులుతున్నట్టు అనిపించింది, ఏదో పట్టుకుంటున్నట్టు. ఏంటి అని కళ్ళు తెరిచి చూస్తే అతని కాళ్ళ మీద అతను విసిరేసిన బొమ్మ ఉంది. అండ్ అతను దాన్ని తన్నడానికి ట్రై చేస్తూ ఉండగానే సడన్ గా బొమ్మ అతని మీదకి వచ్చేసింది. అతని గొంతు పట్టేసుకుంది. ఇక్కడ లూయికి ఎంత వియర్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే సాఫ్ట్ గా ఉండాల్సిన బొమ్మ గట్టిగా గొంతు పట్టుకుని ఉంటే అతను కదలలేకపోతున్నాడు. ఒక స్లీప్ పారాలసిస్ స్టేట్ లో ఉన్నాడు. కానీ అతనికి ఇది మొత్తం కూడా కనిపిస్తుంది. అండ్ కొన్ని సెకండ్స్ అయితే అతను తన బాడీ నుండి బయటకు వచ్చి అక్కడ జరిగేదాన్ని మొత్తాన్ని కూడా చూస్తున్నాడంట. అంటే ఒక ఆత్మ రూపంలో. ఫైనలీ చాలా సేపు స్ట్రగుల్ తర్వాత అతని బాడీని కదపగలిగి ఆ బొమ్మని పక్కకి తోసి లైట్స్ ఆన్ చేస్తే ఆ బొమ్మ ఎలాంటి కదలిక లేకుండా అక్కడే పడిపోయింది. అండ్ అతన్నే చూస్తూ ఉంది. లూయి వెంటనే వాటర్ తాగి ఈ బొమ్మని ఇక్కడ ఉంచకూడదు అని చెప్పి దాన్ని అప్పుడే ఒక ట్రాష్ కవర్ లో వేసుకుని బయటికి వెళ్లి పడేశారు. ఈ విషయం అప్పటికి యాంజీకి అండ్ డోనాకి తెలియదు. అండ్ ఇప్పుడు వాళ్ళకి చెప్పాలా వద్దే అని కన్ఫ్యూజన్ లో ఉండగానే యాంజీ అండ్ డోనా ఇద్దరు కూడా బయటికి వెళ్తున్నాం, మేము రావడానికి లేట్ అవుద్ది అని చెప్పారు. లూయి జస్ట్ దానికి ముందే ఎక్స్పీరియన్స్ చేసిన ఇన్సిడెంట్ తో కొంచెం భయంతోనే వెళ్లి ఈసారి యాంజీ రూమ్ లో నిద్రపోయాడు. టైం అరౌండ్ 10 PM అవుతుంది. డోనా రూమ్ లో నుండి డోనా ఏడుస్తున్న సౌండ్స్ వస్తున్నాయి. లూయికి మెలకు వచ్చింది. ఏంటి డోనా ఏడుస్తుంది, ఏమైంది అని చెప్పి ఆ రూమ్ సైడ్ వెళ్తున్నాడు. అతను వెళ్లే కొద్దీ కూడా ఏడుపుల సౌండ్స్ ఇంకా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అతను డోర్ నాక్ చేస్తున్నాడు కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. చూస్తే ఆ డోర్ బయట నుండే లాక్ చేసి ఉంది. అండ్ దాన్ని ఓపెన్ చేసి చూడగానే ఆ రూమ్ లోపల కుర్చీలో కూర్చుని కనిపించింది యానబెల్. లూయికి అక్కడ చూస్తున్నది నిజమా కాదా అర్థం కావట్లేదు. స్లోగా దాని దగ్గరికి వెళ్తున్నాడు. అతని వెనక నుండి ఎవరిదో ఊపిరి తగులుతుంది. ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. సడన్ గా వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు. టైం కరెక్ట్ గా 11 అవుతుంది. యాంజీ అండ్ డోనా ఇద్దరు కూడా బయట నుండి వచ్చి ఇంటి డోర్ అన్లాక్ చేసేసరికి అక్కడ లూయి చేతుల నిండా రక్తంతో కూర్చుని ఉన్నాడు. యాంజీ ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్ళిపోయింది. ఏంటి ఏమైంది అని. లూయి అతని ఒంటి మీద ఉన్న 7 స్క్రాచ్ మార్క్స్ ని చూపించాడు. అవన్నీ కూడా ఏదో పెద్ద యానిమల్ వచ్చి గీసినట్టున్నాయి. ఏమైంది, ఎవరు చేశారు అంటే అతను ఆ బొమ్మ వైపు చూపించాడు. అండ్ ఆ రోజు అతను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాన్ని అండ్ ఈ బొమ్మని బయట పడేయడం గురించి కూడా అతను కూర్చోబెట్టి మొత్తం చెప్పాడు. దాంతో వీళ్ళైతే ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నారు, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఈవిల్ ఉంది అని. దాని నుండి బ్రతికి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని పిలిపించాలి అని
ఫాదర్ కెవిన్ ని పిలిపించారు. ఆయన వచ్చి ఈ బొమ్మని మధ్యలో కూర్చోబెట్టి దాన్ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. అందరి ముందు ఫాదర్ అక్కడ ఉన్న ఈవిల్ తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక చిన్న పాప వాయిస్ వినిపించింది. ఎవరు నువ్వు అని అడిగితే తన పేరు యానబెల్ హైగింగ్స్ అని చెప్పింది. అండ్ తను ఎందుకని వీళ్ళని ఇబ్బంది పెడుతుంది, అసలు ఎవరు అని చెప్పి అడిగితే దానికి ఆత్మ చెప్పిన ఆన్సర్, తను కేవలం 7 సంవత్సరాలు ఉండగా ఇక్కడ మొత్తం కూడా ఖాళీ ప్లేస్ ఉండేది. దాంతో డైలీ ఈ ప్లేస్ చుట్టుపక్కలే ఆడుకోవడానికి వచ్చేదాన్ని. కానీ సడన్ గా ఒక రోజు ఒక యాక్సిడెంట్ లో ఆమెను ఎవరో చంపేశారని చెప్పింది. అండ్ ఆ చంపేసిన అతను ఏం చేశాడు అంటే ఇక్కడే ఖాళీ స్థలంలో ఆమెని పాతి పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పింది. దాని తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్స్ అవి వచ్చాయి. అయితే అలా వచ్చిన తర్వాత చాలా మంది ఇంట్లో ఉన్నా కానీ ఫస్ట్ టైం యాంజీ డోనా వచ్చిన తర్వాత డోనా బొమ్మకి ఇచ్చే కేర్ అండ్ లవ్ చూసి నన్ను కూడా అలా చూసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అనుకుని ఆ బొమ్మలోకి వచ్చా అని చెప్పింది. అండ్ లూయి వచ్చి ఆమెని విసిరేశాడని చెప్పి అతని మీద కోపం చూపించా అని చెప్పింది. అండ్ వాళ్ళని బ్రతిమాలడం స్టార్ట్ చేసింది. ప్లీజ్ నన్ను ఉండనివ్వండి, దూరం చెయ్యకండి అని చెప్పి. అప్పటి వరకు కూడా ఇది జస్ట్ ర్యాగడీ అని బొమ్మ మాత్రమే అనుకున్నారు. కానీ అప్పుడే వాళ్ళకి అర్థమైంది దాని లోపల ఉన్నది 7 సంవత్సరాల యానబెల్ అని చెప్పి. అయితే ఇది మొత్తం పక్కనే ఉండి వింటున్న డోనా అండ్ యాంజీ పాపం చిన్నపిల్ల పేరెంట్స్ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి జాలిపడి వాళ్లతో ఉండడానికి ఒప్పేసుకున్నారు. కానీ దాని తర్వాత నుండి పారానార్మల్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ అవడం స్టార్ట్ అయింది. వాళ్ళని ఎప్పుడు కూడా ఎవరో చూస్తున్నట్టు ఎవరో వింటున్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి నైట్ టైం వాళ్ళ పక్కన ఎవరో పడుకుని వాళ్ళని పట్టుకుని మిస్బిహేవ్ చేస్తున్నట్టు కూడా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడిలా ఉండలేకపోతున్నారు. లూయి అయితే అసలు మళ్ళీ ఆ ఇంటికి రావడానికి కూడా భయపడ్డాడు. ఇంకా ఫైనల్లీ ఒక రోజు యాంజీ అండ్ డోనా ఇద్దరు కూడా బయట కూర్చుని మాట్లాడుకుని ఇంకా మనం ఇలా బ్రతకలేమని డిసైడ్ అయ్యి దగ్గరలో ఉన్న చర్చి దగ్గరికి వెళ్లి ఫాదర్ ఎవరెట్ ని కలిశారు. ఆయనకి మొత్తం చెప్పారు. అండ్ ఆయన ఇంటికి వచ్చి దాని మీద ప్యూరిఫికేషన్ రిచువల్ చేసి ఆ బొమ్మని తన కారులో పెట్టుకుని తీసుకెళ్తూ ఉండగా సడన్ గా యాక్సిడెంట్ అయి చనిపోయారు. నెక్స్ట్ డే డోనా నిద్ర లేచేసరికి అదే చైర్ లో యానబెల్ కూర్చుని చూస్తూ ఉంది. వెంటనే ఇద్దరు కూడా ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసి క్యాథలిక్ ఫాదర్ కూక్ ని కలిశారు. అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇది మామూలు ఆత్మ అయితే ముందు ఫాదర్ చనిపోయే వాళ్ళు కాదు, సో నాకు తెలిసిన డీమనాలజిస్టులు ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తాను అని చెప్పి ద మోస్ట్ ఫేమస్ ఎడ్ అండ్ లోరిన్ అనే కపుల్ ని పిలిపించారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఈ కాంజరింగ్ ఫ్రాంచైజ్ లో వచ్చిన ద కాంజరింగ్, యానబెల్ అండ్ ద నన్ అనే మూవీస్ కూడా గెరాల్డ్ అనే అతను ఈ ఎడ్ అండ్ లోరిన్ రియల్ లైఫ్ లో సాల్వ్ చేసిన కేసెస్ గురించి ద డీమనాలజిస్ట్ అనే బుక్ రాశాడు. సో వీళ్ళ లైఫ్ స్టోరీ మీదే ఈ మూవీస్ అన్ని వచ్చాయి. అండ్ వీళ్ళ క్యారెక్టర్స్ ని మీరు మూవీస్ లో కూడా చూడొచ్చు. యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చే హారర్ వీడియో మీకు ద కాంజరింగ్ రియల్ స్టోరీ కావాలో లేదంటే ద నన్ రియల్ స్టోరీ కావాలో కమెంట్ చేయండి. దేనికి ఎక్కువ కమెంట్స్ వస్తే ఆ స్టోరీని నెక్స్ట్ హారర్ వీడియోగా అప్లోడ్ చేస్తా. మన స్టోరీకి వచ్చేద్దాం ఇంకా. సో ఈ కపుల్ యాంజీ వాళ్ళ ఇంటికి వచ్చారు. అండ్ అక్కడ వాళ్ళు కొంచెం సేపు ఉన్న తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఉన్నది ఒక ఆత్మ కాదు, ఒక డీమన్ అని. అది డీమన్ కాబట్టే దానికి ఇన్ని పవర్స్ ఉన్నాయని చెప్పి. కానీ కేవలం వీళ్ళని నమ్మించడానికే ఒక చిన్న పిల్ల గొంతుతో మాట్లాడి వీళ్ళని ఒప్పించింది. అండ్ అది వీళ్ళ నుండి వీళ్ళ పవర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు వీళ్ళతో ఉండాలి అనుకుంది అని చెప్పగానే డోనా అక్కడే ఏడవడం మొదలు పెట్టేసింది. ఎడ్ అండ్ లోరిన్ ఆ డీమన్ ఈ బొమ్మలోనే బంధించి దాన్ని వాళ్ళతో తీసుకెళ్లిపోయి వాళ్ళ ఇంటి దగ్గరలో సెట్ చేసుకున్న పారానార్మల్ ఆకల్ట్ మ్యూజియం లో పెట్టడానికి తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లే దారిలో కూడా వీళ్ళ కార్ చాలా ప్లేసెస్ లో ఆగిపోయింది. అండ్ ఈ మ్యూజియం మొత్తం కూడా ఇలాంటి వస్తువులే ఉంటాయి. అండ్ ఆ బొమ్మ లోపల ఉన్న డీమన్ పేరు తెలియదు కాబట్టి ఆ డీమన్ చెప్పిన యానబెల్ నే తన పేరుగా పెట్టారు. అండ్ ఇక్కడతో ఈ స్టోరీ ఎండ్ కాలేదు. ఎడ్ అండ్ లోరిన్ ఫస్ట్ ఈ బొమ్మని తీసుకెళ్లి ఇంకా ప్రాపర్ గా సీల్ చేయని టైంలో ఈ బొమ్మ సేమ్ ఎలా అయితే డోనా దగ్గర ఉన్నప్పుడు ఒక చోట్లో పెడితే ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోయేదో అలాగే చేసేది. దాంతో వీళ్ళు ఓకల్ట్ మ్యూజియం లో దాన్ని ఒక సీల్డ్ గ్లాస్ షెల్ఫ్ లో పెట్టారు. అండ్ షెల్ఫ్ లో పెట్టిన తర్వాత కూడా ఎవరు దాన్ని ముట్టుకోకపోయినా కూడా యానబెల్ పొజిషన్ చేంజ్ అవుతూ వచ్చేది. అండ్ దీన్ని క్లీన్ చేయడానికి తీసేప్పుడు కొన్ని రిచువల్స్ ని ఫాలో అయ్యి చేసేవాళ్ళు. కానీ ఒక్కసారి అనుకోకుండా 1973లో ఒక క్లీనింగ్ లేడీ జస్ట్ అనుకోకుండా యానబెల్ ఉన్న షెల్ఫ్ ని పట్టుకుంది. అంతే. దాని తర్వాత ఆమె ప్రతి రోజు కూడా పీడకలలే. ఎవ్రీ మినిట్ ఆమెను ఎవరో చూస్తున్నట్టు, ఎవరో వెనక వస్తున్నట్టు అనిపించి ఈ విషయం ఎడ్కి చెప్తే ఆమెని సేవ్ చేశారు. కానీ వెంటనే ఆమె ఇంక అసలు ఇక్కడ పని చేయను అని చెప్పి మానేసింది. సేమ్ ఇయర్ లో ఒక ప్రీస్ట్ ఈ మ్యూజియం కి వచ్చినప్పుడు ఎడ్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ఈ యానబెల్ గురించి చెప్తున్నప్పుడు ఇంత చిన్న బొమ్మ అన్ని పనులు చేసిందా అని చెప్పి దీన్ని ఎగతాళి చేస్తూ యానబెల్ ముందుకు వచ్చి యానబెల్ ని ఇదేం చేయలేదు అన్నట్టు మాట్లాడాడు. ఎడ్ పక్క నుండి వార్న్ చేస్తూనే ఉన్నాడు. కానీ అతను వినలేదు. ఫైనలీ అతను ఇంటికి వెళ్లే టైంలో కార్ యాక్సిడెంట్ అయింది. బ్రతికాడు. కానీ మళ్ళీ ఇంకోసారి యానబెల్ సైడ్ రాలేదు. అయితే తర్వాత నుండి ఎడ్ వాళ్ళు వాళ్ళ మ్యూజియం టూర్
పల్లెటూరులో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా స్పెసిఫిక్ గా ఈ యానబెల్ తో ఇంటరాక్ట్ అవ్వద్దు అని చెప్పి దాన్ని ఏమనొద్దు అని చెప్పేవాళ్ళు. కానీ 1978 లో ఒక కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్ వచ్చింది. అందులో ఒక అతను తన గర్ల్ ఫ్రెండ్ ముందు యానబెల్ ని తిడుతూ అనుకోకుండా దాని పైన ఉన్న గ్లాస్ ని జస్ట్ వేలితో ముట్టుకున్నాడు అంతే. రిటర్న్ వెళ్లేప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోయాడు. కొన్ని వీక్స్ కి తన గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే మళ్ళీ ఎడ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది మొత్తం చెప్పింది. అండ్ ఆ యాక్సిడెంట్ లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ మీద ఏదో ఒక బ్లాక్ కలర్ నీడ కూర్చుని ఉంది అని కూడా చెప్పింది. అండ్ ఆమె హాస్పిటల్ ఐసీయూలో ఉండగా చాలా సార్లు సేమ్ అదే నీడని చూసా అని చెప్పింది. దీని తర్వాత ఎడ్ వాళ్ళు యానబెల్ చుట్టూ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. అండ్ 2018 ముందు వరకు కూడా ఈ మ్యూజియం కి వెళ్లే ఛాన్స్ ఉండేది. కానీ 2018 లో సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యూజియం ని అక్కడ ఉన్న అథారిటీస్ క్లోజ్ చేసేశారు. బట్ అప్పుడప్పుడు ఎడ్ అండ్ లోరిన్ వాళ్ళ అల్లుడు టోనీ స్పేరా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ లో యానబెల్ ని చూపిస్తాడు. ఒకవేళ దీన్ని చూసే ఛాన్స్ వస్తే నేనైతే ఖచ్చితంగా అడుగుతా, నీకేం కావాలి యానబెల్ అని. మీరు చూస్తే ఏం చేస్తారు, ఏం అడుగుతారు కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నిజంగానే యానబెల్ లో దెయ్యం ఉంది అనుకుంటున్నారా? ఈ కేసులో నాకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే యాంజీ అండ్ డోనా ఆల్రెడీ ఆ డాల్ ని భయంతో చూడడం స్టార్ట్ చేశారు. సో దాని తర్వాతే వాళ్ళకి పారానార్మల్ థింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. మేబీ ఇది వాళ్ళ లోపల ఉన్న భయం వల్ల కూడా అయ్యుండొచ్చేమో. వాళ్ళు ఏమీ లేని బొమ్మని భయంతో చూడడం వల్ల అది వాళ్ళకి భయంకరంగా కనిపించిందేమో. బట్ అలా అయితే ఒక ప్రీస్ట్, ఒక పర్సన్ ఎలా చనిపోయారు? ముగ్గురు మెంటల్ గా అన్స్టేబుల్ అవడం ఏంటి? అండ్ లూయి ఒంటి మీద ఉన్న మార్క్స్ కి ఆన్సర్ ఏంటి? ఇలా యానబెల్ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మీరేమనుకుంటున్నారు? దెయ్యమా లేకపోతే వాళ్ళకి క్రియేట్ అయిన ఇల్యూషన్సా? అండ్ నెక్స్ట్ హారర్ వీడియోలో ద కాంజ్యూరింగ్ మీద కావాలా ఆర్ ద నన్ మీద కావాలో కమెంట్ లో చెప్పండి. అండ్ యానబెల్ తో జాగ్రత్త. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.